अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ़ इंडिया में आप सभी का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की ख़बर की जानिब। ज़िले महबूब नगर मुस्तखिर में TFTU के दफ्तर में दस्तूर बचाओ और देश बचाओ के ज़िमन में एक सहाफ़ती इजलास अमल में आई। इस इजलास में आइन दफ़ाई कमेटी के कन्वेनर अन्नाडा अंजना, कन्वेनर SM खलील, विस्लावत रवि नायक, काशापुगु प्रसाद, जी मुदीराज, जाकिर हुसैन, निज़ामुद्दीन, TFTU के सदर P विजय कुमार, क़बायली क़ायदीन छत्रपति नायक और दीगर भी मौजूद थे। इन क़ायदीन ने बताया कि दस्तूर बचाओ और देश बचाओ के मकसद के साथ आइन तहफ़्फ़ुज़ कमेटी के ज़ेरे एहतमाम इस माह की 27 तारीख़ को शाम 4 बजे महबूब नगर मुस्तखिर के MBC ग्राउंड में एक अज़ीम उश्शान इजलास आम मुनक़िद किया जा रहा है। इस इजलास में प्रोफेसर योगेंद्र यादव, प्रोफेसर कोदंडाराम, प्रोफेसर हरा गोपाल, आमिर अली ख़ान, प्रोफेसर चंताकंदी क़ासिम, मौलाना साबिर, मौलाना मोहम्मद अहमद नक्शबंदी, बुशफ वल्सन संघम, दासराम नायक काचिम, सत्यनारायण गुप्ता और दीगर शिरकत करेंगे। इन समाजी क़ायदीन ने कहा कि BJP MP सतह के लीडर ऐलान कर रहे हैं कि वो इक़्तिदार में आने की सूरत में दस्तूर को तब्दील करेंगे। BJP के 10 साला दौरे हुकूमत में इंतज़ामिया दस्तूर की रूह के ख़िलाफ़ चलती रही। BJP हुकूमत ने मुल्क की दौलत और क़ुदरती वसाइल को मल्टी नेशनल कंपनियों के हवाले करने और पब्लिक सेक्टर इंटरप्राइजेस की नशकारी तमाम अशिया पर GST लगाकर कीमतों में इजाफ़ा किया है। खाना पकाने की गैस, पेट्रोल, डीजल की कीमतों में इजाफ़ा करते हुए अवाम दुश्मन पॉलिसियाँ अपनाई है। गुजरात, मणिपुर, उत्तर प्रदेश जैसी रियासतों में मौत का सिलसिला जारी है। इस्मत दरी और क़त्ल करने वालों को जेल से रिहा करते हुए बाइज़्ज़त बरी किया जाता है। इन्होंने कहा कि मुल्क में ऐसी खौफनाक सूरत हाल पैदा करने में दस्तूर एक रुकावट है और BJP पूरे दस्तूर को बदलने की साजिश कर रही है। आइए हम दस्तूर की हिफाजत करें और इनके ख़िलाफ़ मुल्क की हिफाजत करें। इन समाजी क़ायदीन ने तमाम तबक़े के लोगों, मज़दूरों, किसानों, मजहबी अक़लियतों, आदिवासियों, SC, ST, BC समाजी ग्रुपों से बड़ी तादाद में शिरकत करने की अपील की। आइए जानते इस खुसूस में मज़ीद तफ़सीलात। ऐसे ही ख़ास और अहम ख़बरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ़ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। అందరికీ నమస్కారం। నా పేరు వన్నాడ అంజన్న, రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేయడం లేదు, కేవలం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే పెట్టుబడిదారులు వాళ్ళ అవసరాలు తీర్చే యంత్రంగా మారింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి ప్రజాస్వామ్యము ఖూనీ అయిపోయింది, ప్రజాస్వామ్యం విలువలు లేకుండా అయినాయి. ఈరోజు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని, రాజ్యాంగాన్ని మరి లేకుంటే ఏమవుతుందని చెప్పి ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. జ్యోతి మిర్జా కానీ, మరి అనంతకుమార్ హెగ్డే కానీ, మరి వివేక్ ఓబెరాయ్ కానీ, తర్వాత రంజన్ గొగోయ్ కానీ, మరి ఈరోజు మరి నూతనంగా ఈరోజు ప్రెస్గా చూస్తూ ఉన్నాం. మరి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిందే, రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి భగవద్గీత కంటే రాజ్యాంగం మరి ఎక్కువేం కాదు అంటూ ఉన్నారు. భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి, రాజ్యాంగంలో శ్లోకాలు ఉన్నాయా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి శ్లోకాల కంటే అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ, సోదరభావము, సమానత్వము, మరి భావ ప్రకటన, మరి సమసమానత్వము, మరి అన్నిటికీ మించి ప్రజాస్వామ్యము, అవన్నీ మరి రాజ్యాంగంలో ఉన్నవి అనే సంగతి ప్రజల అవసరాలకు, ప్రజల మనుగడకు, ప్రజల
సోదరభావానికి మరి అవి తొలిమెట్టుగా ఉన్న ఈ రాజ్యాంగం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాలకులు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, పాలక వర్గం అంతా పెట్టుబడిదారులు, కొందరు మల్టీనేషనల్ కంపెనీలు ప్రోగు చేసిన డబ్బుతో ఎలక్షన్ బాండ్ల రూపంలో ఈరోజు ప్రజలను కొనేసి మరి ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అంతకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు గొప్ప నాయకులు. కాబట్టి మరి ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి మరి పెట్టుబడిదారుల యొక్క అవసరాలు తీర్చే యంత్రంగా మారిన ఈ ప్రభుత్వం ఇప్పటికే సహజ వనరులను, బిఎస్ఎన్ఎల్ను, పోస్టల్ డిపార్ట్మెంట్ను, మరి రైల్వేను, మరి బొగ్గును, ఇనుమును, మరి ఎయిర్లైన్ను, తర్వాత ఖనిజ సంపదను, సహజ వనరులను, సముద్రాలను, మరి గనులను అన్నిటినీ, పుణ్యగంగను, పురుటిబిడ్డను, హిమాలయాలను, సముద్రమమ్మను, మరి పంట పొలాలను, ఫ్యాక్టరీ గేట్లను, రైతు నాగలి, కూలి చేతులను అన్నిటినీ సర్వం తాకట్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఏం మిగలలేదు ఈరోజు భారతదేశంలో. మరి మోడీ గ్యారంటీలు అంటూ ఉన్నారు, కానీ మరి ఏ గ్యారంటో మాకు తెలియడం లేదు. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఉన్న 2 కోట్ల ఉద్యోగాల్ని తీసేసిండ్రు. యువతకు ఈరోజు ఉపాధి లేదు. మహిళలకు మరీ దారుణంగా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని మరి చెప్పి దాన్ని 2028కి చేస్తామని చెప్తా ఉన్నారు. మహిళలకు ఎలాంటి అవకాశాలు లేదు. ఈరోజు మణిపూర్ లాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గుజరాత్ లాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మరి ఊచకోతకు వస్తూ ఉన్నారు గుజరాత్లో. ఉత్తరప్రదేశ్లో మరి దళితులపైన మరి వాళ్ళు వివక్షతకు గురి చేసి దండయాత్ర చేస్తూ ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, గుజరాత్లో ఈ ఎస్సీ ఎస్టీలపైన, మైనార్టీ దళితులపైన, ముస్లింలపైన మరి చాలా దారుణమైనటువంటి వివక్షత చూపుతూ ఉన్నారు. వాళ్ళని మనుషులుగా చూడడం లేదు మరి ఈ మనువాద ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈరోజు దళితుల మీటింగ్ పెట్టుకుంటే అది దళితులది, మైనార్టీల మీటింగ్ పెట్టుకుంటే అది కులాలకు అంటగడతా ఉన్నారు. అట్లా కాకుండా మనం ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో గత నెలలో మరి ఏ కులానికి ఆ కులం చైతన్యవంతమయ్యి మరి మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మేము అందరం కూడా మరి అన్ని కులాలు కలిసి ఈరోజు ఎస్సీలు కానీ, మరి ఎస్టీ లంబాడలు కానీ, తర్వాత మైనార్టీలు కానీ, తర్వాత దళిత క్రైస్తవులు కానీ అందరూ కూడా సమిష్టిగా ఏకమయ్యి మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడము మరి సమంజసం కాదని చెప్పి ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ తరుణంలో మనము ఐకమత్యత చాటి రేపు రాజ్యాంగాన్ని కాపాడే శక్తులకు మరి మన వంతు మన సహకారం ఉండాలనే ఉద్దేశంతో మన ఓటుతోనే దేనైనా సాధించగలుగుతాము. ఓటుతోనే ఏదైనా మనం కోల్పోయిన హక్కులను తిరిగి పొందగలుగుతాము. కాబట్టి మరి కోల్పోయిన హక్కులను, ఈ దోసుకున్నటువంటి సొమ్మును తిరిగి ప్రజలకు తీసుకొని మరి మనమంతా సస్యశ్యామలంగా బతకాలంటే మనమందరం ఐక్యత కావాల్సిందే ఉంది అని చెప్పి ఈ నెలలో 27 తారీఖు నాడు ఒక బహిరంగ సభను తలపెట్టినాం. ఆ బహిరంగ సభకు మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము అందరికీ మరి గ్రామాన మండలాల వారీగా, తర్వాత తాలూకాల వారీగా తిరిగి మేము ఇప్పుడు ఏదైతే దళిత, మైనార్టీ, క్రిస్టియను, మరి ఎస్టీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి మరి తెలియజెప్పి వాళ్లకు చెప్పడం వల్ల ఎక్కడ పోయినా కూడా మంచి ఆదరణ ఉంది. మరి చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈరోజు మనం ప్రమాదంలో ఉండమే కాకుండా వేరే దేశాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఏం జరుగుతుంది భారతదేశంలో. మరి ప్రజాస్వామ్య విలువలు మరి చాలా అణచివేయబడతా ఉన్నాయని చెప్పి మరి అందరూ
సోదరభావంతో బతికే మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మరి తొలగించాలని చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది సమంజసం కాదని చెప్పి ఈరోజు జర్మనీ మాట్లాడుతూ ఉంది, అమెరికా మాట్లాడుతూ ఉంది, యుఎన్ఏ మాట్లాడుతూ ఉంది, మరి ఇంగ్లాండు, చాలా దేశాలు ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నాయి భారతదేశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాల చూసి. కాబట్టి ఇప్పటికైనా గౌరవనీయులైన మోదీ గారు, మీరు ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి. కేవలము మరి నీ ఎంబడి ఉన్నటువంటి ఒక మనువాద సంస్కృతిని, మనువాద రాజ్యాంగాన్ని మళ్ళీ తెచ్చిపెడితే సార్, మరి మా బతుకులు మరి ఆ మధ్యయుగాల కాలం నాటి బానిస బతుకులు, నిచ్చెనమెట్ల వ్యవస్థ మరి రావడం జరుగుతుంది. మరి ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రలుగా ఏర్పడేటువంటి భారతీయ బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ ఏర్పడుతుంది. అది చెయ్యాలని మరి ఈరోజు చూస్తూ ఉన్నారు సార్. మనమందరం భారతీయులము. ఈరోజు ముస్లింలు భారతీయులు, ఈరోజు క్రైస్తవులు భారతీయులు, ఈరోజు ఎస్టీలు భారతీయులు, ఈరోజు ఎస్సీలు భారతీయులు సార్. మరి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా 2 సార్లు మిమ్మల్ని అందరం గౌరవించినము. ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాం, రాజరిక వ్యవస్థను మేము తెస్తామంటా ఉన్నారు. 370 సీట్లు వస్తే మరి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటా ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ మరి మీరు చాలా ఎన్నో రకాల ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా మరి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మరి అందరినీ ఈరోజు అందరినీ కొంటా ఉన్నారు. మరి ప్రజాస్వామ్య విలువలతో కట్టుబడ్డ వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్లకు రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొందరికేమో మరి రైతులకు చూస్తే ఈరోజు ఏదైతే గిట్టుబాటు ధర విషయంలో ఢిల్లీలో పోరాడుతున్నటువంటి వారికి ఎవరైతే రైతుల కోసము రైతుల గురించి చేసిండ్రో అలాంటి చట్టాలని చేయమంటే అలాంటి వాళ్ళకేమో మీరు ప్రశంస పత్రాలు ఇస్తూ ఉన్నారు. తర్వాత మరి భారతరత్న లాంటి అవార్డులు అందిస్తూ ఉన్నారు. కానీ రైతులను ఈరోజు ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా మరి బుల్డోజర్లు పెట్టి మరి చాలా నష్టం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదాతలను చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మేము ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మరి ఇలాంటి నిర్ణయము తప్పనే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని చెప్పే ఉద్దేశంతో మరి ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ నెల 27 తారీఖు నాడున ఈ ఎంబీసీ గ్రౌండ్లో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు ఈ జిల్లా నలుచెరుగుల నుంచి అందరూ రావాలని మరి మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం. ఆ సభకు మరి పెద్దలు జయేంద్ర యాదవ్ కానీ, యోగేంద్ర యాదవ్ గారు, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తర్వాత ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మరి అదేవిధంగా ఎస్టీల నాయకుడు దాసరామ్ నాయక్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ ఐపి ఆశీర్వాదం క్రైస్తవ పెద్దలు, మరి బీసన్ డాక్టర్ విల్సన్ సింగం గారు, హమేర్ అలీ ఖాన్ గారు ముస్లిము పెద్దలు, మరి అదేవిధంగా హఫీజ్ ఫిర్ ఖలీగ్ అహ్మద్ గారు, మరి సాబ్రీ సాహెబ్ గారు, హల్లామా హఫీజ్ మొహమ్మద్, వీళ్ళందరూ కూడా చాలామంది, మరి కాచం సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు. భారతదేశంలో రాజ్యాంగం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. కాబట్టి సబ్బండ వర్గాల సమ్మేళనాన్ని మేము అన్ని వర్గాలతో చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం, మరి సోదరభావంతో ఉందాం, మరి సమైక్యతతో ఉందాం, సమాజంగా నిర్మించుకుందాం. మనమందరము భారతదేశం అంటేనే మరి భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా మనమందరం సోదరులమే. కాబట్టి ఈ సభ నుంచి మంచి సందేశాన్ని మనమందరం ఐక్యతతో చాటాలనే ఉద్దేశంతో సభను విజయవంతం చేయవలసిందిగా జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి మరి తరలి రావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై మిత్రులకు మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. నా పేరు కాశ్యపోగు ప్రసాద్.
రాజ్యాంగ పరిరక్షణ సమితిలో కో కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. అయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారికి అనుబంధంగా ఉన్నటువంటి వారి పార్టీ వారు అంటే ఎంపీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు అత్యధికమైన సీట్లు ఇవ్వండి ప్రజలు వాళ్ళు కోరుతున్నారు. అయితే ఆ ప్రజల్లో ఉన్నటువంటి 100కి 90% ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ సమితి వారు అక్కడ క్రైస్తవులకు, అదేవిధంగా ముస్లిమ్స్లు, దళితు, అదే ఎస్టీసు, ఆదివాసులు, అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి కులాల వారికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27వ తారీఖు రోజు చలో మహబూబ్ నగర్ అనే ప్రోగ్రాన్ని మేము చాలా బహిరంగ సభను మన ఎంబీసీ గ్రౌండ్లో శనివారం 4 గంటలకు జరగబోతుంది. కనుక ఈ ప్రోగ్రానికి క్రైస్తవుల నుంచి మేధావులు, ముస్లింలు ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి అన్ని కులాల మతాలకు ఏ భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షిద్దాం అని చెప్పేసి ఒక నినాదముతో, ఒక స్వరముతో మేమందరం కలిసి ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు ఈ కులాల మతాలకు ఏ భేదం లేకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతము చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ గారికి మరియు కన్వీనర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగించుకుంటాను. థ్యాంక్ యూ. జై. जिसमें 27 तारीख के दिन शाम में 4 बजे दस्तूर बचाओ देश बचाओ क्या तहरीक लेकर एक इजलास रखा गया है। इसमें मुख्तलिफ़ उलमा और सियासी लीडर भी हाज़िर होंगे। महबूब नगर के तमाम आवाम से गुजारिश की जाती है कि वो वक्त पर 4 बजे आएँ और देश के लिए, दस्तूर के लिए थोड़ा वक्त दें। इंशाल्लाह इस जलसे को कामयाब बनाए तो बेहतर रहता। 1947 के बाद जब हमारा देश आज़ाद हुआ, उसके बाद 1950 में दस्तूर नाफिज हुआ। दस्तूर नाफिज होने के बाद 1950 से लेके आज तक 74 साल का अरसा हुआ। 74 साल के अंदर कभी दस्तूर को धोखा नहीं हुआ। आज दस्तूर हमारा ख़तरे में है, देश ख़तरे में है। इसीलिए जो दस्तूर को हटाना चाह रहे हैं, दस्तूर में तरमीम लाना चाह रहे हैं, हम इसकी मुखालिफत करते हैं। क्योंकि दस्तूर में ऐसा है कि आर्टिकल 5 जो है उसके अंदर जो भी शहरी 5 साल तक हिंदुस्तान में रहता है उसको शहरियत दी जाती है। आर्टिकल 5 में आप गूगल और यूट्यूब मार के देख सकते हैं कि उसके अंदर आर्टिकल 5 में ये लिखा हुआ है, चाहे उनके पेरेंट्स भी 5 साल तक अगर हिंदुस्तान में रहते हैं उनको शहरियत दी जानी चाहिए। अगर आपकी शहरियत छीन लेंगे तो आप वोट डालने के काबिल नहीं रहेंगे। वोट एक हमारा ऐसा हथियार है जो किसी को भी हुकूमत पर बिठा सकता है, हुकूमत से हटा भी सकता है। इसीलिए हमारे को ये हक़ होना ज़रूरी है। इसीलिए हम तमाम से गुजारिश की जाती है कि वो वक्त पर 27 तारीख के दिन 4 बजे हमारे चर्च ग्राउंड में हाजिर हों। शुक्रिया। खुदा। ఈ రాజ్యాంగ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్లో రాజ్యాంగ రక్షణ సమితి కన్వీనర్ వన్నాడ అంజన్న గారు, అదేవిధంగా కో కన్వీనర్లు ఇస్లావత్ రవినాయక్ గారు, కాశపోగు ప్రసాద్ గారు, గట్టన్న ముదిరాజ్ గారు, జాకీర్ హుస్సేన్ గారు, అదేవిధంగా నిజాముద్దీన్ గారు పాల్గొనడం జరిగింది. 27 సాయంత్రం 4 గంటలకు ఎంబీసీ గ్రౌండ్లో జరిగే సభకు సబ్బండ వర్గాల ప్రజలు వేలాదిగా కదిలి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఎంపీ స్థాయి నాయకులు మాట్లాడే మాటలు, బీజేపీ కింది స్థాయి నాయకులు మాట్లాడే మాటలు ఒక ఎత్తు అయితే, ఇవాళ పత్రికల్లో నరేంద్ర మోడీ స్వయంగా
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంపద మొత్తం ముస్లింలకు అప్పజెప్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఒక ఎంపీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఒక దుర్మార్గమైన విషయం. జ్ఞానమున్నోళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. ఈరోజు దేశం మొత్తంలో దేశ సకల సంపదల్ని దోచుకుంటున్నది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మార్వాడీలు. తెలంగాణ రాష్ట్రంకి వస్తే ఇక్కడ అన్ని రకాల వ్యాపారాలు కానీ ఇక్కడ ఉన్న అన్ని రకాల ఏజెన్సీలు కానీ గుజరాత్కి సంబంధించిన మార్వాడీల చేతుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులకు కూడా ఈరోజు ఉపాధి లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు భూస్వాములకు రైతులకు కూడా కనీసం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి స్పేస్ మిగిలని పరిస్థితి. ముస్లింల విషయానికి వస్తే చాలా కమిటీలు చాలా స్పష్టంగా మాట్లాడినాయి. వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు, సరైన ఉపాధి లేదు, ఒక్క పెట్టుబడిదారుడు కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి లేడు అనేది ఈరోజు చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి, డాటా ఉంది. అయినా ప్రధానమంత్రి ఒక రెచ్చగొట్టే విషయాన్ని విద్వేషాలని పెంచేటట్టు ఏదైతే చేస్తూ ఉన్నాడో దానికి విరుగుడుగా ఈ సభను జరుపుతూ ఉన్నాం. ఈ సభ ప్రేమను పెంచే సభ, ఈ సభ విద్వేషాలను నిరోధించి మనిషికి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచే సభ. ఈ సభలో సోదరత్వము, స్నేహము, శాంతి వీటి కొరకు ఈ సభను నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ సభ అనేది కీలకంగా విద్వేషానికి స్నేహానికి మధ్య, రక్తపాతానికి శాంతికి మధ్య జరిగే సభగా దీన్ని పరిగణించాలని చెప్పి ఈ సభను జయప్రదం చేయటం కొరకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు, రైతు కూలీలు, సబ్బండ వర్గాల ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ పాల్గొనాల్సిందిగా మేము రాజ్యాంగ పరిరక్షణ సమితి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. आज ना आता आयर मुख्य कारण काय शकतो राज्यांग परिरक्षण समिती ಹೊಡಿತಿ आज आपण 27 तारखेर 27 तारखे नाडू పెద్ద ఎత్తున ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ सेवे फलताणीन आजी अपन ताणे ती सेवेन ताणीन अपन राज्यांग रक्षण पर अपन भी भरोसा करूँ खें तो आज न 400 सीट बीजेपी नाव तो अपने राज्य में काढण्याचं आपण हर रिजर्वेशन काढण्याचं जेर खाली आज न बीजेपी एक केरीज काय केरीज करतो 400 सीट आवतो मा राज करूचू बामणे राज आणि अंदो राज कलाकार केल्या जेर खाली अपन गोर भाई मार भाई बहन शगा संगन गोतो सेवन मारे विनंतीचं का करतो आज देखरेचा आपण गोर गरिबीनं खन तक्वा देखरेचं आणि तांडेमा व्यवस्था करून भारी वेजाराचं आवळ काळेमा आपण खून नाकाचं मार नाकाचं आणि भाई बहिणीने काट नाकाचं अशी वेळ आवळाचं जर खाली जागो मार भाई बहन सगळा शिकन गोतो नाही तो मार नाकाचं तर लोक हे राज्यांगामध्ये नाही फाडतो आपण सवारे आपण कधी स्कूल रहतं विद्याप्रकार रहतं आणि पॉलिटिकल रहतं से व्यवस्था में आपण खून नाकाचं काट नाकाचं जर खाली आपण एक करायचं जो आज ना आपण वोट करून एक आयुधम सायुधम वोट अपन ही करनो खूनो नहीं तो अपने न आज न देश में कती भी रहता भी अपने कती भी काई व्यवस्थित मळे नहीं फल मळे नहीं जर खाली मार भाई बहन सगा संगन गो तो हर तांडे ती हर गामे ती घर घरे ती जाग ताणी न ये राज्य परिरक्षण समिति ಹೊಡಿತಿ ಅವನು ಆ ತಾಣಿನ ಸಭಾನ विजोधन करून केरोचू भारी येतून आवनो कहा का तो अपन नहीं आए तो आपल्याला सवा रिजर्वेशन काट नाकाचं आपल्याला कधी काही फल मळे नहीं अब देखने बात हम भी आज मोदी प्रभुत्व काय करतो वो ओनली रेड्डी ओनली ब्राह्मणिजम ही करीचं RSS కాబట్టి ST SC BC आपण सेवकताने आपण हक अधिकार लावनो राज्यांग लावनो कारण आज आपण राज्यांग रक्षण समिती ಹೊಡಿತಿ भेटायचा तांडे नायक खरबारी हसामी डाय ताणे मार भाई बहन सगळा संगतो सेवे ताणीनं हे పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం కरून केरोचू जय सेवालाल.